అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు మనతో ఈ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1:7 వ్రాయబడి ఉంది. అతని మూలంగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను అని యోహాను సువార్తలో వ్రాయబడి ఉందండి. అక్కడ యోహాను గురించి ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనము దేవుణ్ణి విశ్వసించినప్పుడు మనము ఆ యొక్క చీకటి గల స్థలం నుండి వెలుగులోనికి వచ్చి ఉన్నాం. వెలుగులోనికి వచ్చిన మనము అనేకులకు ఆ వెలుగును ప్రకటించేవారిగా ఉండాలని, అనేకులను ఆ యొక్క వెలుగు యొద్దకు నడిపించేవారిగా ఉండాలని ప్రభువు మనతో ఈ సమయంలో సెలవిస్తున్నాడు. మరి దేవుణ్ణి అంగీకరించి, సృష్టికర్తని అంగీకరించి తెలుసుకున్న నీవు ఆ నిత్య నరకం ఉందని, ఆ యొక్క నరకానికి పోయే త్రోవ ఒకటి ఉందని, దాని నుండి తప్పించి మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకునే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారని తెలుసుకున్న నువ్వు ఆ సత్యాన్ని, ఆ నిజాన్ని నీ బంధువులతో చెప్తున్నావా, నీ స్నేహితులతో చెప్తున్నావా, నీ పొరుగు వారితో, నీ చుట్టుప్రక్కల ఉన్న వారితో చెప్తున్నావా? చెప్పాల్సిన బాధ్యత నీదే అని ప్రభు ఈ సమయంలో సెలవిస్తున్నాడు. మరి నువ్వు ఒక్కడివే పరలోకం వెళ్తే సరిపోతుందా? నీ కుటుంబీకులు ఏమవ్వాలి, నీ బంధువులు ఏమవ్వాలి, నీ రక్త సంబంధులు ఏమవ్వాలి, మరి నీ గ్రామంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి, నీ చుట్టుప్రక్కల ఉన్న నీ కాలనీ ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రభు ఈ సమయంలో నిన్ను అడుగుతున్నాడు. మరి ప్రియ దేవుని పిల్లలారా, మరొక్కసారి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. సువార్త కేవలం ఒక సేవకుడు ప్రకటించేది కాదండి. అలా అయితే యోహాన్ని సేవకుడని ప్రకటించేవాడు కదా దేవుడు. కానీ అక్కడ ఆ మనుష్యుడు అని చెప్పి యోహాను గురించి ఆ యొక్క దేవుని సత్య సువార్తని ప్రకటించడానికి పంపబడ్డాడు అని ప్రభు ఈ సమయంలో మనతో సెలవిస్తున్నాడు. మరి అవ్వ ఆదాము నుండే కదా మనమందరం వచ్చింది, ఆ మొదటి సంతానం నుండే కదా మనందరం వచ్చింది. ఈ లోకానికి పంపబడడానికి ఒక ఉద్దేశం ఉంది. మనం తిని త్రాగి పడుకొని లేచి మన పనులు మనం చేసుకొని వెళ్ళిపోవడానికి రాలేదండి. మనము ప్రభు చిత్తాన్ని చేయడానికి ప్రభు మనల్ని ఆ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు. మరి నిజ సత్యాన్ని తెలుసుకున్న నువ్వు, ప్రభుని అంగీకరించిన నువ్వు, మరి ప్రభు పని చేస్తున్నావా? లేకపోయినట్లయితే ఇక నుండి అయినా ప్రభు పని చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీరు సంపాదించిన ఆస్తుపాస్తులు మీతో రావు. మీరు ఇష్టపడి కట్టుకున్న మీ బంగ్లాలు, కార్లు, వస్తువులు ఏవి మీరు వెళ్ళే రోజు, ఈ లోకాన్ని ముగించే రోజు ఏ ఒక్కటి మీతో రావండి. కేవలము మీరు సంపాదించిన ఆత్మలు మాత్రమే ఆ యొక్క ప్రభు యొద్దకి వస్తాయి. మరి ఇక నుండైనా అనేకులకు మీరు మన వెలుగు అయి ఉన్న దేవుణ్ణి పరిచయం చేస్తారా? నరకం అనేది ఒకటి ఉందని, పరలోకం అనేది ఒకటి ఉందని, మన తప్పులు పాపాలు యేసుప్రభు రక్తంలో కడగబడితే మాత్రమే మనము ఆ యొక్క మోక్షానికి, పరలోకానికి వెళ్తామని తెలియని వారు అనేకులు ఉన్నారండి మీ చుట్టూ. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ బంధువులని, మీ స్నేహితులని, మీరు ఆఫీస్లో జాబ్ చేస్తున్నట్లయితే మీ కొలీగ్స్ని, మీరుంటున్న కాలనీ వారిని, మీ గ్రామ ప్రజల్ని, వారందరికీ సువార్త చెప్పి ప్రభు యొద్దకు నడిపించాల్సిన బాధ్యత మీదే. అనేకులకు మీరు దేవుడి గురించి చెప్పండి, దేవుని యొద్దకు నడిపించండి. అది మాత్రమే మనము మరణించి వెళ్ళిన తర్వాత మనతో వచ్చే ఆస్తి. అది మాత్రమే దేవుడికి ఇష్టమైన స్వాస్థ్యము. మరి దేనికోసం పరుగులు ఇడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి.